హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను మొన్న ఈ మధ్య ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, మెఫిల్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అని. అదేనమాట ఈ బిర్యానీ. అదేంటి బిర్యానీ బాలేదు కదా, మరి ఎందుకు పోస్ట్ చేశారు అని మీరు అనుకోవచ్చు. జస్ట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ నేను పోస్ట్ చేశాను అనమాట. టేస్ట్ ఎలా ఉన్నా అది బిర్యానీ కదా అని తినేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ వీడియోని లైక్ చేసేయండి. నాకు బిర్యానీ అంటే అంత ఇష్టం అనమాట. ఫ్లేవర్ ఎలా ఉన్నా అది బిర్యానీ ఫ్లేవర్ వస్తుందా లేదా, మెఫిల్ బిర్యానీ అయితే ఏంటి, దమ్ బిర్యానీ అయితే ఏంటి అనుకొని తిన్నానమాట ఆ రోజైతే. ఫస్ట్ ఒక రోట్లో 1 స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 5-6 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని పొడి పొడిగా దంచుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక చిన్న కట్ట కొత్తిమీర, 5-6 పచ్చిమిర్చి, మెంతాకులు, ఒక చిన్న కట్ట మెంతాకు తీసుకున్నాను, 1/2 ఇంచ్ అల్లం ముక్క, 5-6 తెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇంగ్రీడియంట్స్, స్పైసెస్తో పాటు ప్రాసెస్ కూడా నాకు మినిమం 2 అవర్స్ పట్టిందనమాట ఈ బిర్యానీ కంప్లీట్ అవ్వడానికి. ఇప్పుడు స్పైసెస్లో ఏంటంటే 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ సోంపు, ఒక జాపత్రి, ఒక నల్ల యాలక్కాయ యాడ్ చేసుకొని, మీడియం టొమాటోస్ అయితే 2, పెద్ద టొమాటో అయితే 1 తీసుకోవాలి. ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక 2 to 3 స్పూన్స్ ధనియాలు, చిటికెడు పసుపు, కొద్దిగా పుదీనా. ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే ఏ పుల్లగూర చేస్తున్నట్టుంది కదా, ఏ ఆకుకూర పప్పు అలా ఉంది కదా, నాకు సేమ్ అలానే అనిపించింది. కాకపోతే దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం మెఫిల్ ఫ్లేవర్ వచ్చిందనమాట. ఇంకా నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్లో ఉన్నాను, మెఫిల్ బిర్యానీ నాకు ఇంట్లో చేయడమే వచ్చేసింది అని. టేస్ట్ చూస్తే తెలుస్తుంది అది మెఫిల్ బిర్యానీ కాదు, నార్మల్ దమ్ బిర్యానీ. మెఫిల్ బిర్యానీ ఇంట్లో చేస్తే అస్సలు రాదండి. తినాలనిపించినప్పుడు బయట తినడమే బెటర్. నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ వచ్చేసి, మనం దేంట్లో అయితే దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ కడాయి తీసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. పీసెస్ ఇంతకంటే చిన్నగా ఉంటే ఎక్కువ కుక్ అయిపోతాయని చెప్పి ఈ పీసెస్ తీసుకున్నాను అనమాట. తర్వాత మసాలాస్ వచ్చేటప్పటికి 3 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 4 లవంగాలు, ముందుగా దంచుకున్నాం కదా మసాలా, ఆ మసాలా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసేయాలి. ఒక 10 మినిట్స్ బాగా మ్యారినేట్ చేసిన తర్వాత 1/2 an hour కానీ 1 hour కానీ పక్కన పెట్టేసి, మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ప్రెషర్ కుక్కర్లో, దాన్ని మిక్సీ పట్టేసేయాలి. ఈ ఫ్లేవర్ ముఖ్యంగా ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అయితే నాకు ఎగ్జాక్ట్గా మెఫిల్ ఫ్లేవరే వచ్చింది. ఇది ఇంకా మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టానండి, నెక్స్ట్ టైం చేసుకోవచ్చు అని చెప్పి. అలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి, మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసాం కదా, ఆ చికెన్లో 2 to 3 స్పూన్స్ పెరుగు, ఒక ఫుల్ నిమ్మకాయ రసం వేసేసాను. పెరుగు నిమ్మకాయ రసం అప్పుడే వేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. నేనైతే కంప్లీట్ ఈ రెసిపీని అంతా యాజ్ ఇట్ ఈజ్ యూట్యూబ్ ఛానల్ని చూసే ఫాలో అయ్యాను అనమాట. కొన్ని ఉంటాయి రెసిపీస్, అన్నీ పర్ఫెక్ట్గా రావు కదా యూట్యూబ్లో చూస్ చేసినట్టు, కొన్ని ఫ్లాప్ అవుతాయి. కాబట్టి నాకైతే ఫస్ట్ టైం అనమాట ఒక రెసిపీ యూట్యూబ్లో చూస్ చేయడం, అది ఫ్లాప్ అవ్వడం, ఇది ఒక్కటే. నేను ఏ ఛానల్లో చూస్ చేశాను అంటే, పిచ్చెక్కిస్తా బాబీ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో చూస్ చేశాను. నెక్స్ట్ రైస్ ఉడికించుకోవాలి. ఒక 1 hour బాస్మతి రైస్ని నానబెట్టేశాను. బిర్యానీ రైస్ ప్రిపరేషన్లోకి ముందుగా వాటర్ మరిగించుకోవాలి. మరిగించిన వాటర్లో కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్స్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని అవి బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ బాస్మతి రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా అంటే 1 గ్లాస్ వాటర్ తీసుకొని చికెన్లో వేసేయాలి. ఎందుకంటే చికెన్ కింద ఉంటుంది కాబట్టి బాగా కుక్ అయిపోతుంది. చికెన్లో మనం ముందుగా ఏ వాటర్ కూడా యాడ్ చేయలేదు. సో 80% ఉడికిన బాస్మతి రైస్ని తీసుకొని ఇలా చికెన్ మీద వేసేసుకోవాలి. ఇంకా తెలుసు కదా, రెగ్యులర్ దమ్ బిర్యానీ ప్రాసెసే. పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఉంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదన్నమాట. బిర్యానీ రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, నేను చెప్పడం మర్చిపోయాను. సో గెట్ సెట్ గో, బిర్యానీ దమ్ చేయడానికి రెడీ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఎప్పుడు కూడా పైన లిడ్ పెట్టి కవర్ చేసేవాళ్ళం. చాలా పర్ఫెక్ట్గా రావాలి, యాజ్ ఇట్ ఈస్గా రావాలి అని చెప్పి సిల్వర్ ఫాయిల్ పేపర్ కూడా పెట్టామన్నమాట. సో అంత ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మాకు. మెఫిల్ బిర్యానీ అంటే మాకు అంత ఇష్టం అనమాట. ఈ ఫుల్ ప్రాసెస్ చేసే దగ్గర మా వారు అయితే చాలా హెల్ప్ చేశారు. ఈ సిల్వర్ ఫాయిల్ ఫోల్డ్ చేయడం కానీ, ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి అని పక్కన నాకు గుర్తు చేసి పెట్టడం కానీ, ఇలా సిల్వర్ ఫాయిల్ ఫోల్డ్ చేసేసిన తర్వాత పైన ఒక లిడ్ పెట్టేసి దానిపైన రోల్ పెట్టి ఇన్ని చేసామన్నమాట.
ఇన్ని చేసినా మెఫిల్ ఫ్లేవర్ రాలేదన్నమాట. కానీ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. మీరు ఎప్పుడన్నా ఇలా యూట్యూబ్ రెసిపీస్ చూసి ఫ్లాప్ అయినట్టుంటే కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.